హలో గైస్, అందరికి హ్యాపీ శివరాత్రి. అందరికి హ్యాపీ శివరాత్రి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాం. మేమే చాలా బాగున్నాం. సో ఈ కార్లో ఏంటి ఎటు వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కావచ్చు ఆల్రెడీ. సో తమ్నెల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా నాకు చిన్న మొక్కు ఉందన్నమాట. సో అందుకనే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ప్లేస్ చూపిస్తా. ఎవరికైనా ఆ ప్లేస్ తెలుసుంటే, ఆ టెంపుల్ తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు మా ఫాలోవర్స్ లో నిర్మల్ వాళ్ళు. సో మీకు ఆ ప్లేస్ తెలుసుంటే కింద కమెంట్ చేయండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ గా చూపిస్తా, వీడియో కంటిన్యూ చేస్తా. అండ్ డుగ్గు కూడా వస్తుంది, మేము ఇద్దరమే వెళ్ళట్లేదు. డుగ్గు చూడండి ఏం చేస్తుందో. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితోనే ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నా. అదేంటి అంటే అగారో వాళ్ళ కార్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇదైతే నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇది క్లీనింగ్ ది పైప్ అనమాట. దీనికి మనం అటాచ్ చేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇందులో ఏమేమి ఇచ్చారంటే ఒక బ్రష్ ఇచ్చారు. సో ఇదే అన్నమాట వాక్యూమ్ క్లీనర్. ఇది వచ్చింది. అండ్ ఇంకొకటి మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. ఇది చిన్న పైప్ అనమాట, అంటే దానికి పెట్టి మనం క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మన కార్లో డస్ట్ ఉంటుంది కదా, కార్ సీట్స్ మధ్యలో కానీ కింద కానీ మనం హ్యాండ్స్ పెట్టి క్లీన్ చేయలేము. సో దానికి ఇది మంచి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది దీనికి అటాచ్ చేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది పైప్ అనమాట. సో ఇది కొంచెం మనకి దూరంగా ఉంటే మనం హ్యాండ్స్ అట్లా పెట్టి క్లీన్ చేయలేకపోతే ఇది మనం దీనికి అటాచ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా దీనికి ఛార్జర్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది బ్రష్ అనమాట. బ్రష్ ఇది కూడా దానికి అటాచ్ చేసి క్లీన్ చేసుకోవడానికి. అండ్ బ్యాగ్ ఇచ్చాడు, దీనికి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, సో ఇది వచ్చేసి ఆన్ బటన్ అనమాట. సో ఇట్లా తీసేసిన తర్వాత ఇక్కడ సెన్సార్ వస్తుంది చూడండి. ఇది సో ఇలా అనమాట. సో దీనికి ఇది ఉంది కదా, సో దీనికి మనము ఇదైనా అటాచ్ చేసుకోవచ్చు, ఇదైనా అటాచ్ చేసుకోవచ్చు అనమాట, మన క్లీనింగ్ ప్రాసెస్ని బట్టి. అండ్ ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, దీన్ని తీసి పడేసుకుని క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఉంది కదా ఈ లైన్స్ది, దీంట్లో వచ్చేసి మనకి డస్ట్ ఇరికినప్పుడు ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. డస్ట్ ఫిల్టర్ అనమాట, దీనికి పెట్టేసుకోవాలి అంతే. సో గైస్, ఇదైతే మాన్యువల్ బుక్ అనమాట. అండ్ దీనికి 1 year వారంటీ ఉంది. ఇక్కడ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు వెనక సైడ్. అండ్ ఇది మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని ఛార్జింగ్ బట్టి అసలు యూజ్ చేయొద్దు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇందులో మనకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి ఇక్కడ మోడల్ నెంబర్ ఇస్తారు. ఇది 110 watts అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఏమేమి ఉంటాయో ఇక్కడ ఇచ్చారనమాట. 1.5 meters పవర్ కార్డ్ ఉంటుంది, అంటే ఛార్జింగ్ కేబుల్. అండ్ లైట్ వెయిట్. అండ్ ఇంకోటి ఏంటంటే 0.5 liters డస్ట్ కలెక్టింగ్ కెపాసిటీ. 0.5 liters డస్ట్ తీసుకుంటుంది అనమాట, అంత కెపాసిటీ ఉంటుంది అనమాట దీనికి. అండ్ కాపర్ వైండింగ్ మోటార్. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ABS ప్లాస్టిక్ బాడీ. దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. అండ్ ఇంకొకటి గైస్, ఇది వచ్చేసి పోర్టబుల్ అండ్ ఫర్ డ్రై యూజ్ ఓన్లీ, అంటే ఇది డ్రై మాత్రమే, వెట్ దగ్గర యూజ్ చేయకండి. అండ్ ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఇంకా ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నది అనమాట. ఒక క్యారీ బ్యాగ్ వచ్చింది, ఇంకోటి పవర్ కార్డ్ వచ్చింది, మల్టీపర్పస్ బ్రష్ ఒకటి వచ్చింది అనమాట, ఇంకోటి నోజల్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఫ్లెక్సిబుల్ హోస్ పైప్ ఒకటి వచ్చింది, మెయిన్ యూనిట్. సో ఇక్కడ ఇందులో ఏమేమి వచ్చాయో కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో గాయస్, మేము మొన్న రీసెంట్గా టెంపుల్కి వెళ్ళాం కదా, సో డుగ్గు ఇట్లా చెత్త అంతా పడేసింది అనమాట. సో గాయస్, చూసారు కదా డస్ట్ క్లీన్ అయిపోయింది. ఇంకా చూడండి, చూసారు ఎంత డస్ట్ వచ్చిందా, చెత్త అయిపోయింది. సో ఇది మనం బయట పడేసుకోవాలి ఇప్పుడు. అంతేగా ఇస్తారు, అయితే ఇది క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. సో కార్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ మంచిగా యూజ్ అవుతుంది. మంచిగా కార్లో మనం చిన్నపిల్లలు డస్ట్ అది అంతా పడేస్తూ అంటారు. సో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మాకైతే ప్రోడక్ట్ మంచిగా యూజ్ అయింది. సో మీరు కనుక ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్. కూర్చొని గ్రేప్స్ తింటుంది. సో శివరాత్రి అంటే ఫాస్టింగ్ కదా, సో మేమిద్దరం ఫాస్టింగ్ ఉన్నాం. కానీ డుగ్గు నుంచలేదు, తింది ఆల్రెడీ. కానీ మళ్ళీ ఇప్పుడు లేట్ అవుతుంది కదా, ఆకలి అవుతుంది అని చెప్పేసి ఫ్రూట్స్ అవి కొన్ని బ్యాగ్లో పెట్టేసిన అనమాట. సో తింటుంది. ఈ మొక్కు ఇప్పుడు కాదంట, నన్ను పెళ్లి చేసుకుంటే వస్తాను మొక్కిందంట. 6 years అవుతుందన్న ఇప్పటికి. పెళ్ళై 6 years అవుతుంది కానీ వెళ్ళలేదు. అంటే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ గుర్తుంది, బట్ అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది. అప్పుడు శివరాత్రికి సెట్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ ఉండే. ఇంకా తర్వాత డుగ్గు చిన్నది అట్లా 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 సెట్ అసలు అవ్వనే లేదు.
సో మొత్తం మీద ఇప్పుడు సెట్ అయింది, ఇప్పుడు పోతున్నాం, వెళ్తున్నాం అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ మా డాడీ నేను బైక్ పైన, తర్వాత కార్ కొన్నాక కార్లో అట్లా అట్లా పోతుండే. అంటే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నాం. నా పెళ్ళైనప్పటి నుంచి మేము వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేదు అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం ఫైనల్లీ. సో వెళ్ళిన తర్వాత ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం చూపెడతాం గైస్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, డుగ్గుతూ మాట్లాడండి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పోలేదు గైస్. నాకు కొంచెం పుట్టిన గింతంతా అయినా నాకు కొంచెం పెద్ద అయినాక పోతుంది. ఫస్ట్ టైం పోతున్నాం ఇప్పుడు మేము. అయిపోయిందా? నువ్వే తిను. సో గైస్ నిర్మల్ అంటే అందరికి తెలిసిందే, మొత్తం ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. మేమైతే ఇప్పుడు 4 o'clock కి స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 4 అవుతుంది టైం వచ్చేసి, 4:30 దాకా అవుతుంది అనుకుంటా. సో మేము వెళ్ళే వరకు చీకటి అవుతుంది. సో మంచి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కానీ నైట్ టైం అసలు వెళ్ళొద్దు. బట్ మాకు ఇప్పుడు సెట్ అయింది, ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంట్లో కూడా దీపం పెట్టుకొని, ఇంకా ఫాస్టింగ్ కాబట్టి కొంచెం ఇంట్లో పనులుండే అన్ని చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మెయిన్గా వెళ్ళేది జాగారం కోసమే కాబట్టి లేట్గా వెళ్తేనే బెటర్ అని చెప్పేసి ఈ టైంకి వెళ్తున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ మొక్కు తీర్చుకొని రిటర్న్ అవ్వాలి. సో అక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. సో చూడండి మిస్ అవ్వకుండా. అండ్ మధ్య మధ్యలో ఫారెస్ట్ ఏరియా వచ్చినప్పుడు కూడా వీడియో కవర్ చేస్తా. ఇప్పుడైతే కరీంనగర్లోనే ఉన్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. సో గాయస్ ఇగో డుగ్గు మంచి ఒక నిద్ర తీసి ఇప్పుడే లేచింది. ఏమైంది డల్గా ఉన్నావు? ఇంకా 20 minutes లో రీచ్ అవుతున్నాం గాయస్. మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా 11 kilometers ఉంది. డ్రైవింగ్ ఇస్తాడు చిన్న. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం. యాక్చువల్లీ ఖానాపూర్ వరకు అయితే ఐడియా ఉంది, దీని తర్వాత అక్కడ నుంచి విలేజ్ నుంచి లోపలికి ఆ ప్లేస్ నాకు కూడా తెలియదు, అందుకోసం మ్యాప్ చూసుకుంటాం. అంటే ఆయనకు తెలీదు, నేను వెళ్ళినా అనమాట. సో మ్యాప్ చూసుకుంటే ఇట్లా వెళ్తున్నాము. నాకు కూడా అంత గుర్తుకు లేదు, 6 years ఎక్కువనే అవుతుంది, అట్లా అవుతుంది అనమాట. 5-6 years అవుతుంది. ఇప్పుడే మా మమ్మీతో మాట్లాడినా, చెప్తే నేను కూడా వస్తుండే అంటుంది మా మమ్మీ. సడన్ గా డిసైడ్ అయినాం అనమాట. సో అట్లా జరిగిపోయింది. మా మమ్మీ వాళ్ళు చెప్పిన గాయస్ 5 years అవుతుంది పోక అని చెప్పి. నాకు పెళ్ళి అయిన ముందు ఇయర్ ఏమో అయినాం అనుకుంటా, దాని తర్వాత 1 year ఏమో పోలేదు. ఇంకా తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయినాక వాళ్ళు కూడా వెళ్ళినా, మేము కూడా వెళ్ళలేదు. సో బాగా ఇయర్స్ అవుతుంది కదా, నాకు చెప్తే నేను కూడా వస్తుండే అని అంటాను మా మమ్మీ. అట్లా అన్నమాట డుగ్గు పాప. కానీ నిజంగా గాయస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా లాస్ట్ టైం పోయినప్పుడు మా పేరెంట్స్తో పోయినా, ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చి పెళ్లి చేసుకొని ఈయన తీసుకొని డుగ్గుని తీసుకొని పోతారు. అంటే ఒక బాబా పుట్టిన తర్వాత ఇట్లా వస్తా అని చెప్పి అయితే అసలు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మంచిగా పవర్ఫుల్ అయితే ఉంటుంది అక్కడ, మొక్కుంది జరుగుతుంది అనమాట. సో నాకు నమ్మకం బాగా. సో అందుకనే ఖచ్చితంగా పోవాలని వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక నేను టెంపుల్ అక్కడ అంతా జరిగేదంతా చూపిస్తా. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కమెంట్ చేయండి, మర్చిపోకండి. నిర్మల్ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. అండ్ అది కాకుండా ఈ రంగపేట విలేజ్ తెలిసిన వాళ్ళు, మేము కూడా వెళ్తాం అక్క, మాకు తెలుసు అక్క మాకు కూడా అని అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. సమ్మర్ కదరా పాపం, సమ్మర్ లో పాపం లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ అన్నిటికీ బాగా ఎండ కొడుతుంది. లోపల చెట్లలో పోయి జాక్కుని పడుకున్నాయి. రోడ్ల మీద కత్తి భయపడతారు కదరా మనుషులందరూ. మనం వాటిని భయపెడతామని పాపం అవి కూడా మన న్యూస్ భయపడతాయి, అందుకని చెప్పి లోపలనే జాక్కున్నాయి. లేదురా, మనం వాటిని న్యూస్ ఎందుకు భయపడతాం? మనల్ని ఏమైనా ఎత్తే అని భయపడతాం. అవి కూడా అంతే, మన న్యూస్ అవి కూడా భయపడతాయి. మనం కొడతామో ఏమన్నా అంటామో అని అవి కూడా భయపడతాయి. పాపం భయపడి అయిపోతాయి అవుతాయి, అందుకని వస్తలేవు. ఓకేనా? నాకే తెలియదట గాయస్, ఇట్లా అంటారు. సో గాయస్ ఇంకా 10 minutes ఉంది అంతే రీచ్ అవడానికి. సో గాయస్ వచ్చేసినాం, రీచ్ అయినాం. ఇప్పుడే మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్కి మాకు తంటాలు అవుతున్నాయి అనమాట. కార్ పార్క్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇదేనా డుగ్గు మమ్మీ నడుతుంది. ఇప్పుడే స్నానం చేసిన, హెయిర్ 5 పక్కర్లు ఇచ్చేసి స్నానం చేసి డ్రెస్ కార్లో చేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పోతున్నాం దర్శనానికి పైకి. అదన్నమాట జరిగింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కొంచెం అంటే బొట్టు పోయింది కదా, పోయి మంచి దేవుడు బొట్టు వేసుకొని ఇప్పుడు పోయి కూర్చోవాలి, ఒక ప్లేస్ వేసుకొని కూర్చోవాలన్నమాట.
కడుక్కుందాం. జిలేబీ తింటుంది బాబా. చెప్పేమన్నా అక్కడ కొన్ని వాటర్ లీక్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లీక్ అవుతా ఉంటే బొమ్మని మీద పడితే అప్పుడు నీళ్ళు మీద పడితే పప్ప అమ్మను పోయి బొమ్మలు అన్ని కొనుక్కుంటున్నాం. మమ్మీ సమయం లేదని పప్పను పట్టుకొని పోతా. ఎందుకంటే పప్ప అంటే నాకు ఇష్టం కదా. మమ్మీ నో, ఓన్లీ పప్ప ఎస్. పప్ప ఎస్, మమ్మీ నో. ఇంతకుముందు ఫుల్ వీడియోస్లలో మమ్మీ మమ్మీ అని చెప్పింది. ఓకే, జనాలు చూస్తున్నారు. ఈసారి ఎలిమినేట్ చేస్తారు పక్క. నేను నామినేషన్ ఉంచుతాను. తిన్నాం. యోగలు ఊరుతాను అంటే తప్పితే 2 నిమిషాలు ఊహించుకుంటలేదు. పాట ఆడతాడు. భగవంతుడే సాక్షాత్ పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షం కావాలి కదా. మళ్ళీ ఒకసారి గట్టిగా అనాలి, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇక్కడ ఎక్కించుకున్నాడు పైన. సో గైస్ టైం వచ్చేసి 3 అవుతుంది. సో రిటర్న్ అయిపోయినాం అనమాట, వెళ్ళిపోతున్నాము ఇప్పుడే.
ఎందుకంటే మార్నింగ్ 6 దాకా ఉండలేమన్నమాట. అందుకే వెళ్తున్నాము. ఎందుకంటే అయిపోయేదాకా ఉన్నాము. ఇంకొక స్పెషల్ ఉంటుంది ఒకటి అని చెప్పాను కదా, అదొక రథం ఉంటుంది అనమాట. అది మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అవుద్ది. సో మాకు వెళ్ళడానికి లేట్ అవుద్ది. మళ్ళీ ఇంకో అడుగుడు చాలా ఇబ్బంది పడుతుంది. పడుకుని చూడండి. సో అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా మొక్క అయితే ఎట్లాగో తీర్చేసుకున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. నా మొక్క వచ్చేసి 5 కత్తెలు ఇస్తా అని చెప్పి మొక్కున్నా అనమాట. సో 5 కత్తెలు అయితే ఇచ్చేసి స్నానం చేసి ఇంకో డ్రెస్ తెచ్చుకున్నా. ఎక్స్ట్రా ఈ డ్రెస్ వేసేసుకున్నా అనమాట. సో మొక్క అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ట్యాబ్లెట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు ఫాస్టింగ్ కదా, శివరాత్రి రోజు. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే కళ్ళు తిరిగిపోతాయేమో అని చెప్పేసి వేసుకోలేదు. సో అదనమాట, అందుకే సరిగా మాట్లాడడానికి అత్తలేదు. సో డుగ్గు అయితే పడుకుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇంకా మేము రీచ్ అయ్యే వరకు నాకు తెలిసి ఎంత అవుతుంది, 6 సో 6 అవుద్ది అనమాట. సో గైస్ చూసిరు కదా ఈ వీడియో చుట్టుపక్కల ఖానాపూర్ కానీ నిర్మల్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మాతో మాట్లాడారు గైస్, చాలా మంది కలిసిరు గైస్, గుర్తుపెట్టిరు. 4-5 మెంబర్స్ దాకా మాట్లాడారు మాతోని. ఖానాపూర్ నుండి కొంతమంది, జగిత్యాల నుండి కొంతమంది, ఇక్కడ వాళ్ళు కొంతమంది. సో అట్లా పలకరించి మాట్లాడారు అనమాట గుర్తుపట్టి. మీరు కూడా ఎవరైనా టెంపుల్ తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మా సైడ్ నుంచి ఏం వ్లాగ్స్ రావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇది మంచి పవర్ఫుల్ గాడ్ అనమాట. అంటే టెంపుల్ చిన్న వేములవాడ అని పిలుస్తారు దీన్ని. అంటే మన వేములవాడ ఎంత పవర్ఫుల్, సో దానిలాగా అనమాట, దాని తర్వాత అనమాట. సో చిన్న వేములవాడ అంటారు అనమాట. సో మీరు కూడా మంచిగా ఎప్పుడైనా రావాలనుకుంటే రండి. నిర్మల్ దగ్గర ఉంటుంది రంగపేట అని విలేజ్, ఖానాపూర్ సైడ్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా మంచిగా వచ్చేమన్నా మొక్కోవాలనుకుంటే మొక్కోండి. నాకైతే నేను మొక్కుంది అయితే కంపల్సరీ అవుతుంది అని చెప్పేసి నమ్మకం పెట్టుకొని నేను ఒకటి మొక్కుకున్నా. అదేంటి అంటే నేనే. సో అదే అన్నమాట. సో అప్పటి నుండి ఇప్పుడు తీరింది గాయస్ నాకు రావడానికి. అయినా అందరు అంటారు కదా, మనం అనుకుంటే పోలేము, దేవుడు అనుకుంటేనే వెళ్తామని చెప్పి. సో ఫైనల్గా ఇప్పుడు కుదిరి వచ్చి 5 కత్తెలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నా. అది నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మొక్కితే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో మొక్కితే పెళ్ళై పాప పుట్టిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకున్నా గైస్. సో ఏదైనా కలిసి రావాలి, ఏదైనా టైం రావాలన్నమాట. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. సో ఎప్పుడైతే మొక్క అయితే నాకైతే అయిపోయింది, తీర్చేసుకున్నా. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, రండి ఎప్పుడైనా శివరాత్రికి. మంచిగా ఉంటుంది, బాగుంటుంది నైట్ టైం వైబ్. సో మేము ఇంకా మమ్మీ వాళ్ళతో వస్తే మార్నింగ్ దాకా 6 దాకా ఉండి వంట చేసుకుని తిని వెళ్తుండే. ప్రతిసారి అట్లనే వంట చేసుకుని తిని వెళ్తుండే అనమాట. పొద్దున మార్నింగ్ 9-10 అట్లా వెళ్ళిపోతుండే ఉండి. సో ఇప్పుడు అట్లా సెట్ అవ్వదు కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాము, మొక్క అయిపోయింది కాబట్టి. సో అంతే గైస్. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బాయ్.